సైబర్ నేరాలు పెరిగాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్పై దృష్టి పెట్టిందని చెప్పారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్స్ రికవరీ మేళ నిర్వహించారు. ఈ మేళకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొనగా సిపి సంగప్రత బాగ్చి పోలీస్ అధికారులు హాజరయ్యారు. సైబర్ నేరాలకు ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసి చెక్కులు హోంమంత్రి అందించారు. అలాగే అనంతరం రీహాబిలిటేషన్ డ్రగ్ ఆల్కహాలిక్ సంబంధించిన కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. మెయిన్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు క్రైమ్ రేట్కి ఇప్పుడు క్రైమ్ రేట్కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేసామో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి మ్యాక్సిమం ఈ 1.5 year మనకి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1.5 year గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 yearsలో దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. డిఅడిక్షన్ సెంటర్ అక్కడ గాంజాకి కూడా అక్కడ మేము నాశనం చేయడానికి కూడా మేము వెళ్ళాం. అక్కడ కూడా అంటే ఓవరాల్గా ఈరోజు అదే కాకుండా ఇందాక మన పెద్దలు చెప్పారు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే విద్యార్థి స్థాయి నుంచి ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఫస్ట్ టైం ఏదైతే గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ లిక్కర్ కానీ యూజ్ చేసే ఏజ్ గ్రూప్ ఎంత ఉందంటే 13 years అంటే టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ 8 years అన్నారు. ఇప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కొంచెం అలా ఇంకొకసారి రివైండ్ మళ్ళీ వేరే సర్వే కూడా చేసుకోవాలి. యాజ్ ఆన్ అవర్ సర్వే 13 to 18 ఏజ్ గ్రూప్ మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ ఇంకొకటి ఏంటంటే అంటే వాళ్ళు మనం ఒక్కొక్కసారి స్నేహితుల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది పిల్లల మీద అని చెప్పడానికి కూడా 60 to 70% ఎడిక్ట్ అయ్యేది కేవలం స్నేహితుల వల్ల ఎడిక్ట్ అవుతున్నారు. ఇది కూడా సర్వేల రూపంలో మనకు వచ్చింది.